హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి. మనకు సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు కనిపిస్తాయండి. మామిడికాయలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అందులో మామిడికాయ తురుము పచ్చడి ఒకటి. చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఇక్కడ నేను ఈ రెసిపీకి 4 మామిడికాయలు తీసుకుంటున్నానండి. ఈ సైజులో చూడండి. ఈ సైజులో 4 మామిడికాయలు తీసుకున్నాను. వీటిని అనేది మనం ఇప్పుడు పీల్ చేసుకోవాలి. వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పైన ఉన్న లేయర్ని మొత్తం ఇలా పీలర్ సహాయంతో మనం తీసేసుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. పీలర్ సహాయంతో మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు తురుము అనేది చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే మనకు పొట్టు పొట్టు అన్నట్టు వస్తుంది. చూడండి, కొంచెం పుల్ల పుల్లగా మంచిగా చేసుకోవచ్చండి మామిడికాయ తురుము పచ్చడి అనేది. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకొని వీటిని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా మనం మొత్తం తురుములాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తురుము చేసుకుంటే సరిపోతుంది. మరీ సన్నగా అవసరం లేదు. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. మనకు మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఉప్పు అనేది 1 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా పడుతుంది. వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయిన తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా మనం వేయించుకోవాలండి. ఇవి మొత్తం మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతాయి. అలానే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పోపు అనేది ఇంతకుముందు మనం చేసుకున్న మామిడికాయ తురుములో యాడ్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం మామిడికాయ తురుములో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ఈ మామిడికాయ తురుము అనేది మనం ఇన్స్టెంట్గా చేసుకొని అప్పుడే తినేయచ్చండి. దీన్ని నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మామిడికాయ తురుముని మనం వేడివేడి అన్నం కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. సమ్మర్లో ఇది అనేది మనకు స్పెషల్ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.